పేరులో పవర్ రావాలనుకున్నప్పుడు న్యూమరాలజీ పరంగా సీక్రెట్స్ ఏంటి సార్ అసలు? అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. న్యూమరాలజీ ద్వారా మీ పేరులో పవర్ రావాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పేరు అనేది రావడం జరుగుతుంది. మీరు గమనించండి, ఏ వ్యక్తి అయినా పాపులర్ అయ్యారంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ పేరే అండి. అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్. ఎందుకంటే ఒక వ్యక్తి గనక పేరు ప్రతిష్టలు వస్తున్నాయంటే పేరులో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పవర్లోకి రావడం జరుగుతుంది. చాలా మందికి తెలివితేటలు ఉంటాయి, కానీ వాళ్ళకంటే తక్కువ స్థాయి ఉన్న వ్యక్తులు పై స్థాయికి వెళ్తుంటారు. దానికి మెయిన్ కారణం ఏమిటంటే పేరులో ఉండే కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్. ఎప్పుడైతే పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉందో 100% ఆ వ్యక్తి సక్సెస్ అయ్యే అవకాశమే లేదండి. కాబట్టి న్యూమరాలజీ ద్వారా ఎప్పుడైతే మీ పేరును సరి చేసుకుంటారో అప్పుడు మీరు 100% సక్సెస్ అవుతారండి. న్యూమరాలజీ దేని గురించి తెలియజేస్తుందంటే నంబర్స్ గురించి, లెటర్స్ గురించి తెలియజేస్తుంది. మన డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి లెటర్స్ ఉన్నాయి, ఎటువంటి నంబర్స్ ఉన్నాయి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఆధారంగా మీ లక్కీ నంబర్స్ ఏమిటి, మీ బర్త్ నంబర్ ఏమిటి, మీ డెస్టినీ నంబర్ని తెలుసుకోవచ్చు. న్యూమరాలజీలో బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే మీ ఫిజికల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, మీ భౌతిక శరీరం ఎలా ఉంది, మీరు ఎటువంటి చదువులు చదువుతారు, ఎటువంటి వ్యక్తులతో మీకు వివాహం అవుతుంది అనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. మీ డెస్టినీ నంబర్ దేని గురించి తెలియజేస్తుంది అంటే డెస్టినీ నంబర్ అనేది విధి సంఖ్య. చాలా మంది విధి అని అంటుంటారు కదా. విధి సంఖ్య అంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్ని ప్లస్ చేస్తే వచ్చేది మీ డెస్టినీ నంబర్. డెస్టినీ నంబర్ అంటే 34 సంవత్సరాల తర్వాత పనిచేయడం జరుగుతుంది. అందుకోసం చాలా మంది లైఫ్లో 35 ఇయర్స్ తర్వాత డెవలప్ అవుతుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ యొక్క డెస్టినీ నంబర్. మీ డెస్టినీ నంబర్ ఏ ఉంది దాన్ని బట్టే మీరు సక్సెస్ అవుతారండి. ఎందుకంటే డెస్టినీ నంబర్ దేన్ని తెలియజేస్తుందంటే మీరు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపు వస్తుంది. చాలా మంది ఒక ప్రొఫెషన్లో ఉంటారండి, వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేస్తున్న పనికి ఎటువంటి సంబంధమే ఉండదు. కాబట్టి డెస్టినీ అక్కడ మ్యాచ్ కాదు. కాబట్టి మీరు ఎటువంటి చదువులు చదివినా దానికి ఎటువంటి గుర్తింపు వస్తుంది, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, మీ జీవితంలోకి వచ్చే మీ జీవిత భాగస్వామి యొక్క బర్త్ నంబర్ ఎలా ఉంటుందనేది కూడా మీ డెస్టినీ మీద ఆధారపడి పనిచేస్తుంది. మీ జీవితంలో ఎటువంటి వ్యక్తులతో మీ కలయిక ఏర్పడుతుంది, ఎటువంటి పార్ట్నర్షిప్ ఉంటుంది, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, ఎటువంటి ప్రదేశంలో మీరు సెటిల్ అవుతారు అనేది కూడా మీ యొక్క డెస్టినీ నంబర్ తెలియజేస్తుంది. కాబట్టి డెస్టినీ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి న్యూమరాలజీలో మీ బర్త్ నంబర్ గురించి తెలుసుకోవాలి, మీ డెస్టినీ నంబర్ గురించి తెలుసుకోవాలి. నో డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ గుడ్, నో డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ బ్యాడ్. కాబట్టి ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో ప్లస్లు ఉంటాయి, ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో మైనస్లు ఉంటాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి యోగాలు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్లో మైనస్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ నెగిటివ్గా ఉందని మీరు భయపడవద్దు. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్నైనా న్యూమరాలజీ ద్వారా చిన్న చిన్న రెమెడీస్తో అప్లిఫ్ట్ చేసుకొని మీరు 100% సక్సెస్ఫుల్ అవ్వచ్చండి. పేరులో ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుందో ఆ వ్యక్తి సక్సెస్ అయ్యే అవకాశమే లేదండి. మీరు గమనించండి, చాలా వరకు మనము చరిత్రలో కొన్ని రకాల పేర్లు మనం చూసినప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కొన్ని రకాల పేర్లను మనం విన్నప్పుడు మన బాడీలో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. కొన్ని రకాల పేర్లను మనం గమనించినప్పుడు మనలో ఉత్తేజపూరితమైనటువంటి భావాలు, విప్లవాత్మక భావాలు మనకు రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, మనము రామ అనే పేరు విన్నప్పుడు మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది ఆ పేరు విన్నప్పుడే. కానీ మీరు రావణ అనే పేరు విన్నప్పుడు, ధృతరాష్ట్ర అనే పేరు విన్నప్పుడు, దుర్యోధన అనే పేరు విన్నప్పుడు, శూర్పణఖ అనే పేరు విన్నప్పుడు సహజంగానే మీలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తాయి. అంటే పేరులో అంత పవర్ ఉంటుంది. అదేవిధంగా మీరు కొన్ని పేర్లు విన్నప్పుడు మీలో విప్లవాత్మక భావాలు వస్తాయి. ఉదాహరణకు మీరు చూడండి, భగత్ సింగ్ అనే పేరు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు అనే పేరు వినవండి, హిట్లర్ అనే పేరు వినండి, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ అనే పేరు చూడండి. ఇటువంటి పేర్లు విన్నప్పుడు
వ్యక్తిలో ఉత్తేజపూరితమైనటువంటి భావాలు, విప్లవాత్మక భావాలు రావడం జరుగుతుంది. అంటే ఒక పేరులో సౌండ్ వైబ్రేషన్ ద్వారా ఎదుటి వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా మనం మార్చవచ్చు. కాబట్టి మీ పేరులో కూడా ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి అనేది తెలియచేసేదే న్యూమరాలజీ అండి. పేర్లలో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సక్సెస్ కాగలడండి. మీరు ఏ వ్యక్తినైనా గమనించండి, ఎప్పుడైతే పేరులో పవర్ ఉంటుందో నేమ్ ఫేమ్ రావడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చూడండి, మెగాస్టార్ చిరంజీవి అనే పేరు శివశంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్గా మారాడు. ఇక్కడ నేమ్లో వైబ్రేషన్ చేంజ్ అయింది. ఏఆర్ రెహమాన్ చూడండి, ముందు పేరు దిలీప్ గా ఉండేది. ఎప్పుడైతే పేరు దిలీప్ నుంచి రెహమాన్ గా మారారో నేమ్లో సక్సెస్ రావడం జరుగుతుంది. ఇలా చాలా పేర్లు ఉన్నాయండి. మీరు అదే విధంగా మీరు మోహన్ బాబు పేరుని గమనించండి, భక్తవస్తల నాయుడు నుంచి మోహన్ బాబుగా రావడం జరిగింది. ఇలా చాలా మంది మీ పేరులో ఎప్పుడైతే చేంజ్ అనేది రావడం జరుగుతుందో, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ నేమ్ కరెక్షన్ అండ్ నేమ్ చేంజ్? నేమ్ కరెక్షన్ అంటే మీ పేరులో ఒక్క లెటర్ పెరిగించడం కానివ్వండి, ఒక లెటర్ తగ్గించడం, ఇది నేమ్ కరెక్షన్ అండి. నేమ్ చేంజ్ అంటే టోటల్ నేమ్ వైబ్రేషన్ ని చేంజ్ చేయడం, నేమ్ ని చేంజ్ చేయడం. కాబట్టి మీ పేర్లు చిన్న చిన్న పార్టీ కరెక్షన్స్ ద్వారా 100% మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. మీ పేరులో ఎటువంటి వైబ్రేషన్ ఉంది, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇంకా మీకు కలిసి రావడం లేదంటే మీ పేరులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి. ఆ మిస్టేక్స్ మీరు సరి చేసుకుంటేనే సక్సెస్ అవుతారండి. మీలో టాలెంట్ ఉంది, మీరు ఎదగాలనే కసి మీ దగ్గర ఉంది, అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడాను మీరు వెనకబడిపోతున్నారంటే మీ పేరులో నెగిటివ్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్స్ని సరి చేసుకొని మీరు గనక ముందుకు వెళ్ళారంటే ఈ రోజు ఉద్యోగం లేదనుకున్న వ్యక్తి వాళ్ళకు నచ్చిన ఉద్యోగాన్ని పొందవచ్చు, మంచి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు కావాలనుకుంటున్నటువంటి డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని కూడా మీరు విశ్వం నుండి చాలా ఈజీగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఎన్నో రోజులు కష్టపడ్డారు, ఎంతో మంది చుట్టూ తిరిగారు, కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మి మీ పేరేంటో ఒకసారి న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ చేసుకోండి. ఎప్పుడైతే ఇటువంటి విషయాలను మీ జీవితంలోకి మీరు అప్లై చేయడం జరుగుతుందో ఏ వ్యక్తి సహాయం మీకు అవసరం లేదండి. న్యూమరాలజీ అనేది చాలా చాలా సింపుల్ సైన్స్, కానీ అద్భుతాలని మీరు సృష్టించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, సినిమా ఫీల్డ్లో చాలా మంది సెలబ్రిటీస్ న్యూమరాలజీ ఆధారంగానే వాళ్ళ నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, సినిమా టైటిల్స్ కూడా న్యూమరాలజీ ఆధారంగానే వస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి వరల్డ్ వ్యాప్తంగా అంటే టోటల్ వరల్డ్ వైడ్ ఈ సబ్జెక్ట్ చాలా మంది వాడుకోవడం జరుగుతుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది దీన్ని సీక్రెట్ గా ఫాలో అవుతుంటారు. బాలీవుడ్ లో మనకు చూడండి, యాష్ చోప్రా లాంటి ఒక పెద్ద డైరెక్టర్, నిర్మాత ఇటువంటివి వాడడం ద్వారా వాళ్ళ టీ సిరీస్ నుంచి వచ్చే అనేక రకాల ఫిలిమ్స్లలో కూడా ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి నేమ్లో పవర్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి 100% సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. మీ పేరులో నెగిటివ్ వైబ్రేషన్ లేకుండా చూసుకోండి. 100% న్యూమరాలజీ అనేది మీ పేరులో పవర్ రావడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.